అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ సమస్యలు ఎదుర్కొనే చాలామంది మగవాళ్ళలో కామన్గా ఉండే ఒక లక్షణం ఏమిటి అనంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అసలు ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఈ ప్రాబ్లమ్స్కి, సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండటానికి ఒక కామన్ రీజన్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే సెక్షువల్గా ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ వస్తుంది. సో ఈ బ్లడ్ ఫ్లో ఎక్కువ రావటం వల్ల ఈ బ్లడ్కి ఉన్న ఫోర్స్ వల్ల పెన్నిస్ లోపల ఉన్న మజిల్ స్ట్రెచ్ అయ్యి దానివల్ల పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఏంటి అనంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు అసలు పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లోనే తగ్గిపోయింది. అది ఏ కారణం వల్లైనా అయి ఉండొచ్చు. పెన్నిస్కి వచ్చే బ్లడ్ వెజల్స్ నారో అయిపోవటము, లేకపోతే ఆ పెన్నిస్కి వచ్చే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే పెన్నిస్కి వచ్చే బ్లడ్ వెజల్స్ కొన్నిసార్లు నార్మల్గానే ఉన్న ఆ వెజల్స్లో బ్లాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఆ బ్లాక్స్ రావటము, వీటి వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. దాన్నే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే సింపుల్గా పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో రావాల్సిన ఫోర్స్తో కంప్లీట్గా రావట్లేదు అని అర్థం. నార్మల్గా ఎవరికైనా సరే నార్మల్ ఎరెక్షన్ రావాలి అని అంటే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో మినిమము 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఫోర్స్తో రావాలి. ఈ వచ్చే బ్లడ్ ఫ్లో కనుక 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువ ఫోర్స్తో వస్తుంది అనుకోండి, డెఫినెట్గా ఎరెక్షన్ రాదు. లేదు 35 సెంటీమీటర్స్ పర్ సెకండ్ కన్నా తక్కువ రావడంతో పాటు ఆ లోపల ఉన్న పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కూడా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అసలు పెన్నిస్ పూర్తిగా పెద్దగా కూడా అవుతుందన్నమాట. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల సెక్షువల్ సమస్యలు రావడానికి కారణం ఏమిటి అనంటే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లము డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లము. ఎవరిలో అయితే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదు, లేకపోతే హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లం ఉండి బీపీ కంట్రోల్లో ఉండదు, ఈ రెండు సమస్యలు ఉన్నప్పుడు చాలా మంది మగవాళ్ళు 35 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే షుగర్, బీపీ ఉండి అది కంట్రోల్లో లేకపోతే డెఫినెట్గా ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి దానివల్ల ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కాకుండా స్మోకింగ్. ఎవరిలో అయితే ఎక్కువగా ఈ సిగరెట్లు తాగే అలవాటు ఉంటుందో, లేకపోతే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉంటారో, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, ఇటువంటి వాళ్ళలో కూడా ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి దానివల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కామన్గా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి మోస్ట్లీ ఈ 5 రీజన్సే ఉంటాయి. డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లము, హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లము, ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండటము, స్మోకింగ్ అండ్ దాంతోపాటు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటము. సో ఎవరైతే సెక్షువల్గా ఈ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, ఫస్ట్ అసలు మీకు ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది, పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అండ్ ఒకవేళ బ్లడ్ ఫ్లో తక్కువగా ఉంటే దానికి కారణం ఏమిటి అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఈజీగానే అధిగమించవచ్చు. సో ఎవరైనా సరే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా మీకు కరెక్ట్గా ఈ ప్రాబ్లం రీజన్ ఏంటి తెలుసుకోవాలి అండ్ దానికి కంప్లీట్గా మీకు కరెక్ట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.